భారత్పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్పై సుంకాలను గణనీయంగా పెంచుతామని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. భారత్పై సుంకాలు పెంచబోతున్నట్లుగా ఇప్పటికే ట్రూత్ సోషల్ వేదికగా కూడా ట్రంప్ హెచ్చరించారు. వాణిజ్యం విషయంలో భారత్ మంచి భాగస్వామి కాదని, ఆ దేశం మాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోందని అన్నారు. కానీ మేం మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదని తెలిపారు. కాబట్టి 25% సుంకాలు విధించామని, రానున్న 24 గంటల్లో దీన్ని గణనీయంగా పెంచబోతున్నామని పేర్కొన్నారు. భారత్ రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును కొనుగోలు చేయడమే దీనికి కారణమని తెలిపారు. కాగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాలను భారత్ ఇప్పటికే గట్టిగా తిప్పికొట్టింది. అణు పరిశ్రమ, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పదార్థాలను రష్యా నుంచి అగ్రరాజ్యం దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది. మరోవైపు అమెరికా వైఖరిపై రష్యా సైతం మండిపడింది. భారత్పై వాణిజ్యపరంగా ఒత్తిడిని పెంచుతోందని విమర్శించింది.